వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు. Moral police against the constitution. Moral policing is unconstitutional in India. Courts have repeatedly held that it violates the fundamental rights such as liberty, dignity, privacy and equality guaranteed under the article 14, 19 and 21. ఏదో లాయర్ ని కన్సల్ట్ చేసి రాసినట్టున్నాడు నాగబాబు. ఇదే జబర్దస్త్లా చేసిండు. ఏంది అని అంటే వచ్చి ఇట్లా ఏందిరా నాయన అది గిట్లా కొడతావా ఇదే నవ్వుడు. అటు జోకేసినా ఏకపోయినా నేను కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తున్నా. వెన్ యూ స్పోక్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్, మారల్ పోలీసింగ్, ఆయన పేర్లు తీసుకొని ఎవరిది మాట్లాడలే నాగబాబు గారు. బట్ ఐ పిటి, అసలు మీ మీద మాట్లాడాలంటే నాకు సిగ్గైతుంది నాగబాబు గారు. సీరియస్ గా చెప్తున్నా. ఎందుకు చెప్పాలా? ఉమెన్స్ కమిషన్ ఏం చెప్పింది ఎన్నోసార్లు? అప్స్ ఇన్ డాన్స్ మూవ్స్ ఉండొద్దు, డబల్ మీనింగ్ కామెడీలు ఉండొద్దు, ఆడాళ్లను డెరగేటరీ కమెంటరీలలో పెట్టొద్దు, ఉమెన్ డిగ్నిటీకి వయలేట్ అయ్యేటట్టు మాట్లాడొద్దు. ఇది నేననలే, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్ పేపర్లలో వచ్చింది. నాగబాబు నాగుపాము నాకినట్టు నాకితే కుదరదు మాటలు. దానికి కొంచెం సపోర్టు అని అనేది ఉండాలి జిద్దగిలా. ఆడ జబర్దస్తులలో కూర్చొని అడ్డగోలుగా డబల్ మీనింగ్లు మాటలు మాట్లాడుతుంటే ఆడ ఏడవైంది నీ ఆర్టికల్ 14, 19 and 21 నాగబాబు. అనసూయ గారు ట్వీట్ అయితే మళ్ళీ నాకు ఇంగ్లీష్ వచ్చినోడిని నేను, మళ్ళీ దీని మీద ఇంటర్ప్రిటేషన్ ఘోరంగాని అంటారు. మీరు ఏం రాస్తుర్రో ఒకసారి చూసుకోవాలా. ఇంగ్లీష్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఇట్ క్రియేట్స్ ఎమోషన్స్ అండ్ ఆల్సో ఇట్ క్రియేట్స్ ఎనిమీస్. ఏ భాషనైనా రకరకాలుగా వాడొచ్చు. చూపియాలా? చూస్తారా? నాగబాబు గారిని అడుగుతున్నా ఇంకొకసారి జరా చక్కగా చదువుర్రి. చదివేది పడదా?